కామిక్ కుటుంబం. ఇంట్లో ఉదయం పూట ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వంటగదిలో ప్రెషర్ కుక్కర్ విజిల్ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. శాంతమ్మ టిఫిన్ చేయటంలో బిజీగా ఉంది. అప్పు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. ఇక పుట్టి అప్పుడే స్కూల్కి టైం అయిపోయిందని కంగారు పడుతోంది. కానీ ఈరోజు ఏదో తేడాగా అనిపిస్తోంది. పుట్టి అకస్మాత్తుగా దేనికోసం వెతకడం మొదలుపెట్టింది. స్టడీ టేబుల్ చూసింది, బీరువా చూసింది, తన బ్యాగ్లో ఉన్న పుస్తకాలన్నీ బయటపడేసింది. ఏమీ దొరకలేదు. అమ్మా, నా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. పుట్టి, నీ పుస్తకాలు సరిగ్గా సర్దుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? కమలా టీచర్ ఈ రోజు నన్ను తిడతారు. పుట్టి అంతటా వెతికింది. మంచం కింద, బీరువా లోపల, తన స్కూల్ బ్యాగ్లో. కానీ ఆ మ్యాథ్స్ బుక్ ఎక్కడా దొరకలేదు. బయట స్కూల్ బస్సు హారన్ వినిపించింది. పుట్టికి వేరే దారి లేక బాధగా ఇంటి నుండి బయలుదేరింది. సింబా ఇదంతా గమనిస్తూనే ఉంది. బహుశా దానికి ఏదో తెలిసినట్టుగా. స్కూల్లో కమల టీచర్ క్లాస్లోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ బయటకు తీయండి. అక్కడ చూస్తే మాయమైన ఆ పుస్తకం సరిగ్గా బ్యాగ్లోనే ఉంది. కానీ ఉదయం ఇది ఇక్కడ లేదు కదా. బహుశా నువ్వు మర్చిపోయావేమో. కాని పుట్టికి బాగా తెలుసు. తను 3 సార్లు బ్యాగ్ చెక్ చేసింది. ఏదో వింత జరుగుతోంది. మరుసటి రోజు ఉదయం ఇంకో సమస్య మొదలైంది. ఈసారి అది అప్పు. అప్పు ఇల్లంతా వెతుకుతున్నాడు. సోఫా కింద, డైనింగ్ టేబుల్ దగ్గర, వంటగదిలో. అమ్మా, నా వాటర్ బాటిల్ కనిపించడం లేదు. మీ ఇద్దరికి ఏమైంది? వస్తువులని ఎప్పుడూ ఎందుకు పోగొట్టుకుంటారు? ఇల్లంతా వెతికినా బాటిల్ దొరకలేదు. అప్పు బాధగా స్కూల్కి వెళ్ళాడు. ఏంటిది? ఇద్దరూ షాక్ అయ్యారు. నిన్న నా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంకా వింతగా జరగడం మొదలైంది. వస్తువులు మాయమవుతున్నాయి, మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. పుట్టి కంపాస్ బాక్స్ పోగొట్టుకుంటే అది స్కూల్లో బ్యాగ్లో దొరికింది. అప్పు హోంవర్క్ నోట్బుక్ పోతే అది తన డెస్క్లో దొరికింది. ఎవరో వీరికి రహస్యంగా సహాయం చేస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరు? పుట్టికి అప్పు మీద అనుమానం వచ్చింది. నువ్వే ఈ ప్రాంక్ చేస్తున్నావు కదా. నీకు సహాయం చేయడానికి నాకేం పిచ్చా? శాంతమ్మని అడిగారు. తను తాకలేదంది. వెంకటేష్ గారిని అడిగితే ఆయన నవ్వేసి ఊరుకున్నారు. ఆ తర్వాత కిత్తజ్జని అడిగారు. కిత్తజ్జ, నా బ్యాగ్లో నా పుస్తకం మీరే పెట్టారా? లేదు పుట్టి, నేనెందుకు చేస్తాను? ఇప్పుడు రహస్యం ఇంకా ముదిరింది. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. కాని ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు. ఆ రాత్రి పుట్టి, అప్పు నిద్రపోలేకపోయారు. మన రూమ్లోకి ఎవరైనా వస్తున్నారా? కానీ ఎవరు? పిల్లలిద్దరూ దుప్పటి కింద దాక్కున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంకో నిజంగానే ఎవరైనా ఉన్నారా? మరుసటి రోజు పుట్టికి ఒక ఐడియా వచ్చింది. ఈ రహస్యాన్ని పరీక్షిద్దాం పదండి. తన పెన్సిల్ బాక్స్ను కావాలని సోఫా కింద పెట్టింది. స్కూల్లో చూస్తే ఆ బాక్స్ మళ్లీ బ్యాగ్లోనే ఉంది. ఇది అసాధ్యం. ఇప్పుడు వారికి ఒక నమ్మకం కలిగింది. ఎవరో రహస్యంగా గదిలోకి వస్తున్నారని. ఆ రాత్రి నిద్రపోకుండా మేల్కొని ఉండాలని నిర్ణయించుకున్నారు. పుట్టి, అప్పు నిద్రపోతున్నట్టు నటించారు. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం టిక్ టిక్ శబ్దం వినిపిస్తోంది. సింబా తలుపు దగ్గర పడుకుంది. అర్ధరాత్రి సమయం. గోడ మీద ఒక నీడ కదిలింది.
ఎవరో టేబుల్ మీద ఉన్న వస్తువును తీసుకున్నారు. మెల్లగా స్కూల్ బ్యాగ్స్ వైపు నడిచారు. వెళ్దాం పదా. పుట్టి నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. తన చేతులు వణుకుతున్నాయి. తను వెంటనే లైట్ వేసింది. గది అంతా వెలుగు వచ్చింది. ఆ వింత వ్యక్తి అక్కడే నిలబడిపోయారు. ఆయన కిట్టజ్జ. కిట్టజ్జా, ఇదంతా చేస్తున్నది మీరా? కిట్టజ్జ నెమ్మదిగా నవ్వుతూ అంతా వివరించారు. మీరు వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉండడం గమనించాను. ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇతరుల మీద నిందలు వేస్తున్నారు. అందుకే మీకు ఒక చిన్న పాఠం చెప్పాలనుకున్నాను. ప్రతి రాత్రి కిట్టజ్జ వారు పోగొట్టుకున్న వస్తువులను సేకరించి రహస్యంగా బ్యాగుల్లో పెట్టేవారు. తద్వారా పిల్లలు తమ తప్పును తెలుసుకుంటారని ఆయన ఆశ. మేం నిజంగానే అజాగ్రత్తగా ఉన్నాం. క్షమించు కిట్టజ్జా. మరుసటి రోజు ఉదయం అంతా మారిపోయింది. పుట్టి తన పుస్తకాలను నీట్గా సర్దుకుంది. అప్పు తన బ్యాగును జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ప్రతి వస్తువు దాని స్థానంలో ఉంది. కిట్టజ్జ గర్వంగా నవ్వుకున్నారు. ఆ పాఠం పనిచేసింది. కొన్నిసార్లు పాఠాలు శిక్షల ద్వారా కాదు, ఓపిక మరియు మౌనమైన మార్గదర్శకత్వం ద్వారా నేర్పించబడతాయి. నీతి: జాగ్రత్తగా ఉండటం అనేది ఒక అలవాటు. మన తప్పుల నుండి మనం నేర్చుకున్నప్పుడే మంచి అలవాట్లు మొదలవుతాయి. మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్ చేయండి. మా కామిక్ కుటుంబ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. రండి రండి స్వాగతం. కుక్కు కుటుంబ కామిక్ కుటుంబ నవ్వే నవ్వుల్లో పలికి వచ్చేయండి. ఇది హ్యాపీ హ్యాపీ రైడు రా. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ చప్పట్లు కొట్టి గిర్రునా తిరుగు కుటుంబ. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ సంతోషాలే మన చుట్టూ. హై హై పుట్టినే లీడర్, హై హై గట్టిగాను గర్వంగా కామిక్ కుటుంబ. పుట్టి స్మార్ట్ నారీ బ్రైట్, అప్పు స్పీడు అల్లరి హైట్, గుప్పి దోస్తు బెస్టీ రైట్, సింబా బావో హీరో ఫైట్. కిట్టజ నవ్వు కథలు గోల్డ్, అమ్మ ప్రేమ బంగారం, నాన్న స్ట్రాంగ్ కేర్ చూడు, టీచర్ స్ట్రిక్ట్ కానీ కుటుంబ. నాతో చెప్పు కామిక్ కుటుంబ. మనం ఒక పెద్ద ఫ్యామిలీ. పవర్స్ వద్దు, క్రౌన్ వద్దు, మంచి మనసులే మాకు ముద్దు. నవ్వు నేర్చుపడి లేచి కలిసి ఉంటాం రోజు ఇలా. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ ఫన్ అండ్ లవ్ కి ఎండ్ లేదు. కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ కామిక్ కుటుంబ పుట్టి ఫ్రెండ్స్ తో బోరే రాదు. లల్లల్లా మర్చిపోకు కామిక్ కుటుంబ బెస్ట్ టైం నీకు.